హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకి ఫర్ జల్లికట్టు. సో ఈ రోజు అయితే మనం బొప్పరాజపల్లి రోలెక్స్ దగ్గర ఉన్నాము. నాకు తెలిసి చిత్తూరు జిల్లా ఏదైనా రోలెక్స్ అంటే చెప్తారు, ఎందుకంటే ఈ సంవత్సరం చాలా ఫేమస్ అయింది ఎద్దు అంటే ఉంటే అది మాత్రం రోలెక్స్ అని చెప్పుకోవచ్చు. సో ఒకసారి వాళ్ళ నేమ్ డీటెయిల్స్ అంతా వాళ్తున్నాం. ఓకే బ్రో, మీ నేమ్ బ్రో? రూప్ చంద్ర. ఎద్దు నేమ్ బ్రో చెప్పండి. రోలెక్స్ బ్రో. ఓకే బ్రో, ఈ ఎద్దుని ఎక్కడ పడ్డారు బ్రో? మా ఊర్లోనే ఆయన మా బాబాయ్ అనేసి ఆయన దగ్గర ఉంటే పట్టుకున్నాం. ఓకే, ఎన్ని పూలతో బట్టి ఎంత పట్టారు బ్రో? అప్పుడు 4 బోళ్ళు వేస్తామనింది, అప్పుడు పట్టినాము 35,000 ఇచ్చి పట్టినాం. అంటే మీకు ఇంత ముందు ఎద్దులు ఉన్నాయి, ఇదే ఫస్ట్ బ్రో? లేదా అంతకు ముందు ఉన్నాయి, అవి అమ్మేసినాం, మళ్ళీ ఇది వచ్చింది. ఓకే బ్రో, ఇది పట్టింది మీరా మీ బాబాయ్ అని చెప్పారు? ఇద్దరు ఒకటే, కానీ మా మామ ఇష్టంగా పట్టుకొచ్చాడు. అంటే నేను ప్రకారం అంటే ఫస్ట్ పట్టినప్పుడు మీకు ఇష్టం లేదు, మీ మామయ్య బలవంతంగా పట్టించారని విన్నాము, అది కరెక్టేనా? అది నిజమే. మా మామయ్య పట్టుకొచ్చాడు, 2 దోళ్ళు ఉంటే ఒక దోళ్ళు ఇచ్చేసి ఇది 35,000 పట్టుకొచ్చాడు. కానీ అది పండక్కి పోయేది కదా, అప్పుడు నాకు వద్దు, నేను అన్నంగా తినకుండా 10 రోజుల దాకా నాకు ఇంకొక ఇద్దన్నా పెట్టియండి అనే లెక్కలో మళ్ళా పట్టినాం కొన్ని. కానీ మా మా ఇష్టంగా పెట్టినాడు, కానీ ఆ పేరు దించకూడదు అనేసి మరిపినాము. పండక్కి రెడీ అయింది, మాకు చాలా పేరు తెచ్చింది బ్రో. నేను అనుకున్న దానికన్నా రిటర్న్ గా పేరు తెచ్చింది. అంటే మీరు పట్టినాక స్టార్టింగ్ వేసిన ఊరేది బ్రో? పచ్చికాపలం. అంటే మీ ఊర్లో వేసింది? మా ఊర్లో వేసింది రెండోసారి వేసినాము, పచ్చికాపలం ఫస్ట్ ఊరింది. ఓకే, అంటే మీ దగ్గరకు వచ్చినాక అంతకుముందు పట్టేశారని చెప్పారు, అంటే మీ దగ్గరకు వచ్చినాక ఎప్పుడైనా పట్టారా దాన్ని? పెట్టినారు బ్రో ఊర్లో పచ్చికాపలం. అది పట్టినరు. ఆ రోజు ముందర వెనకన రాణిలో పోలీసులు అదే అల్లులో దించినాము, అక్కడికే పోయి పైకి ఎక్కింది, దానివల్ల పడేసినారు. ఓకే, అంటే మీకు పట్టినప్పుడు ఏమైనా ఫీలింగ్ ఏమైనా ఉందా? స్టార్టింగ్ పట్టారు అంటే మీకు ఎదురుకు వచ్చిన 1 year 2 years తర్వాత పట్టారు? లేదు, స్టార్టింగ్ లోనే ఆ రోజు జ్వరం, ఊర్లో వాళ్ళంతా వచ్చినా గానీ నేనే వినకుండా మా మామ వద్దురా జ్వరం వచ్చేసింది పాదు అది నింటే గానీ లేదు, మన ఊరికి వచ్చినా 1 సంవత్సరం వెళ్ళి ఈ సంవత్సరం పెట్టినాం కదా, దానివల్ల కొన్ని వేళ్ళు అనేసి వేసినాం బ్రో. ఓకే బ్రో, అంటే ఇప్పుడు మీకు పట్టినా కూడా అలానే మీ దగ్గర పెట్టుకున్నారు, అంటే అప్పుడు మళ్ళీ అమ్మాలని ఉద్దేశం వచ్చిందా? అంటే పచ్చికాపలంలో అంటే వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు అల్లు ముందరే పడేసేది, కానీ నా దగ్గర ఆ రోజు జ్వరం ఉన్నప్పుడు కానీ కానీ అక్కడ పోయి మెట్టెక్కింది పడేశారు కదా, ఏమో ట్రై చేద్దాం సంవత్సరం అనేసి పెట్టుకున్నా. కానీ మళ్ళా అమ్మాలని బుద్ధి పుట్టింది, కానీ ఎందుకో మా దగ్గరే ఉండాలని దేవుడు పెట్టినాడు, లేకపోతే మాకే వరమో ఏమో తెలీదు. కానీ ఇంటికాడ నుండి పండక్కైతే రెడీ అయిపోయింది. అంటే అంటే పచ్చికాపలం వేసినాక పడేశారు, తర్వాత మళ్ళీ మీ ఊర్లో వేశారు కదా, అప్పుడు ఎలా వచ్చింది బ్రో అది? పర్వాలేదు బ్రో. ఆ యుద్ధం మామూలుగా ముందు కుంటిద్దు అనేసి కబద్దారు అనేసి ఒక యుద్ధం ఉంది, అది మామూలుగా ముందు వస్తాను, కానీ ఆ రోజు ఇదే ముందు వచ్చింది. ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయినాను, కానీ ఆడగాని జారి పడేశారు. కానీ ఆడొక రోజు కొంచెం గిల్టీ ఫీలింగ్ గా బాధపడినాను, కానీ ఆ రోజు బాధపడిన దానికి కానీ ఇబ్బంది లేదు. ఈరోజు చాలా పేరు తెచ్చింది బ్రో. అంటే మీరు ఇప్పుడు ఎన్ని ఊర్లు వేసుంటారు బ్రో? మొత్తం రోజు పట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎన్ని ఊర్లు వేసుంటారు? 21 బ్రో. అంటే ఫస్ట్ పలగట్టింది ఏ ఊరు బ్రో? పచ్చికాపలం. అంటే స్టార్టింగ్ పలగట్టింది అక్కడే? అంటే మీ ఫేవరెట్ గా కట్టే పలక ఏదైనా ఉందా బ్రో? ఫేవరెట్ అంటే పవన్ కళ్యాణ్ పలకలే కట్టేది, మీ పలక కట్టను. మా ఎవరైనా ఫ్రెండ్స్ కట్టాలంటే కడతాం. అంటే మీకు ఏ పార్టీ ఫీలింగ్ లేకుండా జస్ట్ మీ వర్క్ మాత్రం పీస్ఫుల్ పలక కడతారు, ఒక మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా వచ్చి అడిగారంటే మాత్రం పార్టీ ఫీలింగ్ ఏం లేకుండా ఏ కలర్ అయినా కట్టుకుంటారు బ్రో? పార్టీ ఫీలింగ్ అంటే ఏది కట్టము. మేము మా మామ టీడీపీ పలక కానీ కట్టలేడు. పవన్ కళ్యాణ్ పలక ఇప్పుడు నుండి మన హీరో అనేసి పవన్ కళ్యాణ్ పలకే కడతా వచ్చినాము, అదే పలక కడుతున్నాము. పార్టీ ఫీలింగ్ అయితే వేరు కట్లా, కానీ నాతో తిరిగే వాళ్ళంతా వైసీపీ వాళ్ళే, కానీ పార్టీ ఫీలింగ్ ఏ రోజు కట్టకూడదు అనేసి కట్ల. ఓకే బ్రో, ఇప్పుడు పార్టీ లేకుండా వాళ్ళు పీఎస్పీకి కడుతున్నారు. ఓకే, ఇక్కడ చూసి ఈ ప్రెసెంట్ ఇక్కడ ఉన్నప్పుడు కూడా చాలా అగ్రెసివ్ గా ఉంది, అంటే మామూలుగా ఫెస్టివల్ పోయేటప్పుడు కానీ తురుకొమ్మలు వెళ్ళేటప్పుడు కానీ సేమ్ అగ్రెసివ్ గా ఉంటుందా బ్రో? లేదు బ్రో, నిమ్మలంగానే ఉంటుంది, కానీ ఇక్కడ మడికాడ ఇంటికాడ ఉన్నప్పుడు దాకా కొంచెం చల్ల చేస్తుంది. పండక్కి పోయింటే నార్మల్ బ్రో. అంటే ఇక్కడ మాత్రం కొంచెం అగ్రెసివ్ గా ఉంటది, ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు సైలెంట్ గా వస్తుంది బ్రో నాకు తీసుకొని పోయేటప్పుడు. సైలెంట్. ఓకే, ఇప్పుడు నార్మల్ గా ఫెస్టివల్ స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ మీకు వదలన్నా పట్టుకోవాలన్నా చాలా మంది ఫ్రెండ్స్ కావాలి, వాళ్ళు ఏమైనా చెప్పాలంటే ఎవరి పేరు చెప్తారు బ్రో? ఒక పేరు అని కాదు, చాలా మంది ఉన్నారు, చాలా పేర్లు చెప్పాలంటే లిస్టు, కానీ పేర్లు అయితే వద్దు, చాలా మంది ఉన్నారు బ్రో. అంటే అందరూ మీకు హెల్ప్ చేసే వాళ్ళు చుట్టుపక్కల హెల్ప్ చేసే వాళ్ళే, ఫ్రెండ్సే, బంధువులే, అంతా మన వాళ్ళే బ్రో. ఓకే బ్రో, ఇప్పుడు నార్మల్ గా దీన్ని ఇంటికన్నా పెట్టుకుంటారు లేదా అడిగి వేస్తారు? నార్మల్ లేదు ఇంటికాడే బ్రో.
అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇది ఒకటే ఉంటే ఇంకేమైనా ఉన్నాయి బ్రో? ఇదొకటి కోరదోడు ఒకటి ఉన్నది. అది ఓకే బ్రో. ఇంతకుముందు మీకు ఒక ఆవు ఉందని విన్నాము, అది పండగలో వెళ్తాదని నేను. అది ఇప్పుడు ఎక్కడ ఉంది బ్రో? ఇక్కడే మా అన్నకి ఒక అన్నకి ఇచ్చేసాను బ్రో, మొన్న రీసెంట్ గా ఇచ్చేసాను. అది పండగ వెళ్తుందా? పండగ పోతుంది. ఓకే బ్రో. ఇప్పుడు నార్మల్ ప్రెసెంట్ ఇది ఒకటి చిన్న దూరం ఒకటి ఉంది. అంటే నార్మల్ గా ఒక మంత్కి ఏమాత్రం ఇన్వెస్ట్మెంట్ అవుతుంది బ్రో? ఫుడ్ కానీ దానాకి కానీ సపరేట్ గా పెడతారు కదా, ఏం పెడతారు? ఒక మంత్కి ఎంత అవుతుంది బ్రో? దానా అంటే ఏమేమి పెట్టము మేము. పండగలు ఏదైనా వస్తే ఏదైనా ఆ 2 నెలలు 3 నెలలు వరకే. దానా అంటే ఏం లేదు, మేత అయితే బాగా ఫుల్ వేస్తున్నాం. అంటే నార్మల్ గా సొప్ప మేత వేస్తారు, దానాలు ఎక్కువ ఏమి వేయరా? దానాలు అయితే పెట్టము. పండగలో కానీ ఎప్పుడు 1 నెల 2 నెలలు అంటే ఇప్పుడు దానిపైన పెట్టము. మామూలు కసువు తినే బాగుంటుంది. ఓకే బ్రో. ఇప్పుడు నార్మల్ ఫెస్టివల్ కి వేయాలంటే పలక్ గానీ డెకరేషన్ గానీ వ్యాన్ రెంట్ ఇవన్నీ ఉంటాయి కదా, ఏమాత్రం అవుతుంది? ఒక ఫెస్టివల్ కి వేయాలంటే ఏమాత్రం అవుతుంది బ్రో? 7-8 వేలు అవుతుంది బ్రో. అంటే ఒక ఫెస్టివల్ వేయాలంటే ఈజీగా ఒక ఎద్దే కాబట్టి 7 వేలు అవుతుంది ఖచ్చితంగా బ్రో. ఓకే బ్రో. ఇప్పుడు నార్మల్ గా రూపాయి బ్రో వద్దన్నా సరే మీరే పట్టి మీరు తీసుకొచ్చని చెప్పి దానికి రీజన్ ఉందా? రీజన్ అంటే ఇది మనం మేపలకు ఏదైనా ఆలోచించినాము. ఈ ఎద్దుగల అతనికి బండికి పోతా ఉన్నాము, టైర్ పోతా ఉన్నాము. ఈ అబ్బాయి నేను ఇద్దరం కలిసి సాయిబుల్ అబ్బాయికి వాళ్ళు అమ్మేస్తానంటా ఉంటే నేను పట్టుకొని వచ్చుకున్నాను. ఇంకో దూరం ఉంటే చిన్న పని చేసి పట్టుకొని వచ్చినాను. ఇతడు పట్టుకొని మంచి ఇద్దరు మచ్చా మనకంటే ఆరు ముందు చూసినాయి కావాలి, మా ఊరు ఆవులు మసనాయన ఆవులు అది. అది ఏం చేసినామంటే బాగా ఆవుల్లో పండగ ముందు ఆవులకు ముందు వచ్చింది పండగ పలుకు గుడ్డెత్తుకొని. దానికనేసి దాదాపు పెట్టినా నేను ఒక దగ్గర పాపిన నేను పెట్టినా మన ఇదనే రేట్ అనేది దాని ముందు పేరు నిలబెట్టింది. అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు 3 సార్లు పడేసారు విన్నాము. అసలు అయినా సరే మీరు పట్టారు, బట్ మీ పేరు నిలబెడుతుంది చెప్పచ్చా? మేము నిలబెట్టింది అనేసి అనుకుంటున్నాను. నేను బాగా పేరు నిలబెట్టింది, పేరు వచ్చింది. కానీ మనం నిలబెట్టిన పేరు నిలబెట్టిన పట్టుకున్నాను నేను. అంటే ఈ రోజు మీ పేరు అంటే రోలెక్స్ అంటే అందరికి ఐడియా ఉంటది, చుట్టుపక్కలే కాదు చిత్తూరులో ఎవరిని అడిగినా సరే రోలెక్స్ అంటే ఎవరైనా చెప్తారు బీఆర్పల్లి అనేసి. అంటే ఇప్పుడు మీకు ఎలా ఉంది హ్యాపీనెస్ అనేది? మాకు హ్యాపీ, చాలా హ్యాపీ అనమాట. ఎందుకంటే మా బిడ్డ మాతో బాగా మా పేరు నిలబెట్టింది. ప్రతి ఒక్కటి మమ్మల్ని ఇదనింది. మమ్మల్ని ఏది చిన్న పసిబిడ్డ మా కొడుకు చిన్నవాడు వచ్చినా కానీ ఎంత పసిబిడ్డ వచ్చినా పడదు, ఏమేమందో గమ్మని ఉంటుంది. అంటే ఇప్పుడు రోలెక్స్ లో ఉండే మంచి లక్షణం అని చెప్పాలంటే ఏం చెప్తారు బ్రో? అది మంచి లక్షణం అంటే ప్రతి విధానికి మంచిగానే ఉంటుంది. అది మన బిడ్డలు మనం ఎట్లా మన తల్లిదండ్రుల మాట ఎట్లా అటు ఉంటుంది అనమాట. అంటే మీ మాట ఏంటని చెప్పచ్చు? మా మాట వింటది, అంత నిమ్మలంగా వింటది. మా అమ్మ వచ్చినా మా ముసలాం వచ్చినా ఎవరు వచ్చినా అట్లా కసిగనదు, అది ఏమి ఇదందు పొన్నోడు చేయమనదు, గమ్మ నిమ్మలంగా ఉంటది గుడ్డు. బట్ ఇప్పుడు చూస్తే కొంచెం అగ్రెసివ్ గా ఉంది, మీరు నిమ్మలు చెప్తారు. బట్ నామకంటే మేము అందరూ ఉండవచ్చు ఇలా ఉంది, లేకపోతే ఎవరైనా బాగానే ఉంటది? ఎవరున్నా పండగలాగా నిమ్మతం ఉండదు. ఓన్లీ ఇక్కడ బాయి కడ ఇంటి కడ వరకే మనకి అంటే ఘాట్లు వచ్చాం అనమాట. ఇది ఘాటి ఇలా చూదంటారు కదా, దాని స్థానం అనమాట. ఇంటి కడ ఇట్టే ఉంటది, బాయి కడ ఇట్టే ఉంటది. నువ్వు జనాల్లో దొరుకుతున్న జనాల్లో పెట్టుకున్నావు గమ్మని జనాలు ఎంత పెట్టుకున్నా పక్క ముడి తిప్పదు. ఎంత వేల మంది జనాలు ఉన్నా గమ్మని ఉంటది. మనం పట్టుకొని పోతా ఉంటే వెనక మీరు వస్తా ఉంటది. దీనికి కూడా మంచి విషయం చెప్పాలంటే ఎవరైనా పట్టుకోవచ్చు. అందు ఫెస్టివల్ కి వేసేటప్పుడు పండుగలు ఎక్కడైనా సరే చాలా ఎద్దులు చూస్తూ ఉంటాము, కానీ అవే అంటే గోరాడడం కానీ ఎవరి మీద కానీ వెళ్ళడం కానీ ఉంటాయి. కానీ రోలెక్స్ అనేది నచ్చుకొని వచ్చేటప్పుడు ఒక స్టైల్లో ఒక డ్రెస్ కానీ లుక్ కానీ ఒక స్టైల్లో వస్తుంది, అంటే నెమ్మదిగా వస్తుంది. అలా ఏమని చెప్పచ్చు? అది దాని లక్షణం మాట్లాడుతుంది. మనం ఒంటరిగా ఉన్నప్పుడు 5 మంది ఉన్నప్పుడు మాత్రం ఉంటుంది, కానీ జనాల్లో కానీ ఎక్కడ కానీ అది ఇదందు దాని లక్షణం దాని పుట్టుక అంటారు. దాని పుట్టుక దీని అమ్మ ఎటువంటి బతుకుందో తెలియదు, కానీ ఇది మటుకు మన దగ్గరికి వచ్చినా బాగుంది. ఇది మాకు పేరు నిలబెట్టింది కాబట్టి జనాలు ఎక్కడైనా మంచి లక్షణం అనమాట, మంచి బుద్ధి. ఓకే బ్రో. ఇప్పుడు దానికి డ్రెస్ చేయాలని ఆలోచన మీద రూపకడితే మా బామారిది అంటే ఇప్పుడు ఏదో పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి, అంటే నాకు ఇంకా పిచ్చి. చిరంజీవి అంటే పిచ్చి నాకైతే. ఇంక చిరంజీవి కొంచెం ఇదేనాడు, అతడు పార్టీ పెట్టేహాడు, కానీ ఇప్పుడు ఇదనుకోకుండా నేనేమండి పవన్ కళ్యాణ్ మా ఇదేను. అదేమైందంటే అక్కడి నుంచి ఊరు పార్టీ పెట్టినాడు. ఆ పార్టీ పెట్టినా అది ఇదనుకోలేదు, కానీ మామూలు 3 పలకలే కడతా వస్తాను. అంటే ఏ పార్టీ ఫిల్మ్ జస్ట్ ఒక హీరో అని అభిమానంతోనే, ఒక సినిమాలు చూసి ఒక హీరోని అభిమానంతోనే ఇప్పుడు ఆ ఫెస్టివల్ గానీ వేయాలంటే ఆ పేరు గానీ ఆ పైన ఫోటో గానీ PSPకే చేస్తారు. ఓన్లీ ఒక హీరోని అభిమానంతోనే కదా? హీరోయిన్ అభిమానంతోనే. కానీ మేము అనేది అంటే ఇప్పుడు హీరోయిన్ అభిమానం మేము అనేది వేస్తే మామూలుగా ఇంటి నుంచి ఓటు అట్లా వేస్తారు, ఓటుకుని అనుకుంటే మేమైతే ఇంటి నుంచి దాన్నే కడతాము, ఇదంటున్నాం అంతే. ఓకే. ఇప్పుడు డ్రెస్ కుడిచ్చారు కదా, దానికి ఎంత అయింది బ్రో? డ్రెస్ కి 11,000 ఏమైందని అన్నారు. అంటే మీరు కట్టగా మా బావ తెచ్చుకున్నాడు. ఓకే బ్రో. ఇప్పుడు డ్రెస్ కి ఎంత అని చెప్పగలుగుతారు? 10,000 అయింది బ్రో. 10,000. ఓకే బ్రో. అంటే డ్రెస్ కొన్న పేరున వద్దని చెప్పారా, లేకపోతే ఎందుకు అంత ఖర్చు పెట్టుకోండి అని అన్నారు? అంటే చాలా మంది చెప్పారు డ్రెస్ వద్దు, అంటే బాగా మెత్తన్నావు కదా, బాడీ బాగా కనిపిస్తుంది, డ్రెస్ వద్దు అన్నారు. కానీ డ్రెస్ వేస్తే అదొక అందం లాగా ఉందనేసి డ్రెస్ కుట్టించా బ్రో.
ఓకే బ్రో దాని లుక్ కోసం అయితే డ్రెస్ కూర్చోరు. ఈ నార్మల్ చూడడం కూడా ప్యూర్ వైట్ కలర్ లో చూడడానికి భలే ఉంటది. బట్ డ్రెస్ కూర్చి ఇంకొక లుక్ వచ్చింది, అందుకోసం కుదిర్చారు బ్రో. అవును బ్రో. 21 ఊర్లో వేసి అని చెప్పారు, పలకెత్తుకొచ్చింది. బట్ పలకెత్తుకొచ్చిన దాంట్లో మీకు ఏ ఊర్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్, టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు ఏ ఊరు అని చెప్తారు? అంటే రేపు మచ్చారెడ్డిపల్లి 2 రౌండ్లు వేసినాము. 2 రౌండ్లో చింపేసింది అట్నే. అంటే లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ లాస్ట్ ఇయర్ ముందు 2024 లో మచ్చారిపల్లి టాప్ వచ్చిందని చెప్తారు. 2 రౌండ్లు వదిలిన జనాలనే పట్టుకుని 2వ రౌండ్ కూడా వదిలిన. టాప్ అంటే మచ్చారెడ్డిపల్లికి బొప్పరాసులు కాదు, బొప్పరాసులు మించిన మలుపుల్లో జనాల్లో బొప్పరాసులో పోయేది కదా గొప్పతనం 2 రౌండ్లు. మచ్చిరెడ్డిపల్లి పోయేది 2 రౌండ్లు గొప్పతనం అది. ఎందుకంటే మలుపులో రావాల ప్రతి 2 రౌండ్లు అయినా మచ్చిరెడ్డిపల్లిలో టాప్ గా వచ్చింది. అంటే మచ్చారిపల్లి 2 రోజులు వచ్చింది చెప్పారు. అంటే 2 రోజులు వేయడానికి రీజన్ ఏముందా? అదేంటంటే మా బామ్మర్ది వేద్దాం మామా 2 రౌండ్ 4 ఊర్లు అడిగినాను నన్ను వేద్దాం మామ అని. ఎందుకు నేను వేసేది ఇప్పుడు ఎద్దు కలిసిపోతుంది కదా, మనకి కొంచెం దూరం పెరుగుతాం మన కాదు. గుడ్డని దనాలతో నోరు లేదు కదా, దనాలతో మనం చూసుకోవాలి కదా అటనేసి దనాలతో వద్దనేసి అంటా ఉన్నాను. మచ్చిరెడ్డిపల్లి వేద్దాం మామ గురువు పలకట్టినాం కదా వేద్దాం మామ అంటే సరే అక్కడ వేయరని చెప్పి 2వ రౌండ్ గా పట్టుకొని పోయి 2వ రౌండ్ గా పట్టుకుని వదిలినాం. అంటే ఇప్పుడు చాలా ఊర్లు అడిగారని చెప్పారు మీ బామ్మది. బట్ మచ్చారిపల్లి వేయడానికి రీజన్ ఏమంటే ఆ గురువు పలకని చెప్పారు. అంటే ఇంకా ఊర్లో వేసుకుని ఆ ఊర్లో వేయడానికి అదే రీజన్. అదే రీజన్. మచ్చిరెడ్డిపల్లి గురువు ఆయన మనకి ఎద్దుకి మనకి ఏదైనా కావాలన్నా ఏదన్నా మనకి ఏదన్నా పలకంగా ఏదన్నా చేయాలనుకుంటే ప్రతి ఒక్కటి మన ఇంట్లో మనిషి మాత్రం ఉన్నాడు, ప్రతి ఒక్కటి చేస్తున్నాడు. కాబట్టి మనం ఆయనకి పలకట్టి అన్ని పలకలు ఆయన ఆవులకి ఆయన ఎద్దులకి మన దానికి కట్టాలనే సమయాన్ని పట్టుకుంటున్నాము, తీసుకుంటున్నాము. అదే మాత్రం కట్టినాము. అప్పుడు వాడు వేద్దాం మామ గురువు పలక కదా 2 రౌండ్లు అయినా గురువు పలక అనేసి అన్నాడు. అతను 2 రౌండ్లు వేసాం అక్కడ. ఓకే ఇప్పుడు బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే మాత్రం మచ్చైపోయి అని చెప్పారు. అంటే మీకు ఏమైనా డిసప్పాయింట్ చేసిన ఊర్లో ఏమైనా ఉన్నాయి? అంటే స్లోగా రావడం కానీ పక్క వెళ్ళిపోవడం కానీ అలా? స్లోగా రావడం పక్క వెళ్ళిపోవడం ఎక్కడ లేదు ఇంతవరకైతే, అట్టేం లేదు. ఎక్కడ చూసినా అది వస్తుంది. కానీ మొన్నే చేసినట్టు మొన్న మా ఊళ్ళోనే వచ్చి పక్క వెళ్ళలేదు. ఎదిగైనా జరిగిందా లేదా ఏం జరిగిందో మనకి తెలియదు. అది ఏదైనా చేసినట్టు వాళ్ళు పాపం వాళ్ళే ఉంటారు. అది పక్క వచ్చి వాళ్ళు దాటుకొని పోయి ఇనికి వచ్చేసింది. ఇంతవరకు లేదు. ఇంటికి రావడం వచ్చింది, మళ్ళీ పట్టుకుని మళ్ళీ కడేసి పసుపు జల్లెల దాకా వదిలితే మళ్ళీ వెళ్ళిపోయింది. అంటే మీ ఊర్లో ఒకటి ఒకసారి రివర్స్ వచ్చింది, అప్పుడు మీకు కొంచెం ఇది అనిపించింది అంతేనా? అంతే. ఆయన అడిగితే మాత్రం మచ్చైపోయి టాప్ అని చెప్పారు. లాస్ట్ ఇయర్ చేశారు. బట్ ఈ ఇయర్ లో మీకు టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఏదని చెప్తారు బ్రో? ఎరగవారిపల్లి బ్రో. వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఎరగవారిపల్లి మటుకు నాకు మటుకు అన్ని ఎద్దులకు గాను రిలాక్స్ అనేది బాగా నచ్చింది బ్రో ఎరగవారిపల్లి. బ్రో అంటే ఎరగవారిపల్లి అంటే చుట్టుపక్కల ఊర్లో కాదు, పాకాల దగ్గర అది మండలము. బట్ అంత దూరం వేయడానికి రీజన్ ఉందా? పవన్ కళ్యాణ్ అభిమానులు ఎద్దులన్నీ పలకట్టారు. ఆ ఎద్దులకు గాను రిలాక్స్ బాగా వచ్చింది. వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇన్ని ఊర్లకు గాను ఎరగవారిపల్లి బాగా నచ్చింది బ్రో రిలాక్స్ నాకు. అంటే ఈ ఇయర్ లో రోలెక్స్ అంటే ఎరగవారిపల్లి టాప్ అని చెప్పొచ్చు. ఓకే అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ రోలెక్స్ అంటే అందరికి ఐడియా వచ్చింది. ఎవరిని అడిగినా సరే బిఆర్ రోలెక్స్ అంటే అందరికి ఐడియా ఉంటుంది. చిత్తూరు జిల్లా ఎవరైనా సరే. అంటే ఈ ఇయర్ అంత ఫేమస్ అవడానికి రీజన్ ఉంది. ఈ ఇయర్ అంత ఫేమస్ అవడం అంటే పిల్లకాయలు బాగున్నారు, పట్టుబడి డ్రెస్ తెప్పించాడు. పవన్ కళ్యాణ్ పలకలు కడుతున్నాడు బాగా, అది ఫేమస్ అయ్యాడు. కట్ చేయరా. ఓకే ఇప్పుడు మీ మామూలు అయితే మాత్రం లాస్ట్ ఇయర్ మచ్చారిపల్లి టాప్ అని చెప్పారు. బట్ ఈ ఇయర్ లో 2 రౌండ్లు వేసింది అంటే ఊరు ఉందా బ్రో? ఇలా బ్రో ఇక్కడ అంటే 2 రౌండ్లు మీరు ఇందాక ఆసక్తి చూపించారు లాస్ట్ ఇయర్ మాత్రం. ఈ ఇయర్ వేసుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? అంటే లాస్ట్ ఇయర్ గానీ వేసున్నాం, కానీ గురువు పలకలు కట్టినాం అనేసి 2వ రౌండ్ కానీ ఆ ఊర్లో వేయాలి అనేసి ప్లానింగ్ ఉండింది కాబట్టి వేసినాం బ్రో. ఓకే బ్రో ఇప్పుడు మీ మామూలు అడిగితే లాస్ట్ ఇయర్ మచ్చైపోయి అని చెప్పారు. బట్ ఈ ఇయర్ లో మీకు బాగా టాప్ లో వచ్చింది, మీకు నచ్చిన ఊరు అంటే ఏం చెప్తారు బ్రో? పాకాల దగ్గర ఎరగారిపల్లి. ఓకే బ్రో అంటే ఆ ఊర్లో చాలా ఎద్దులు వేస్తారు. బట్ అంత లాంగ్ వేయడానికి రీజన్ ఉందా బ్రో? లాంగ్ వేయాలంటే అదే పవన్ కళ్యాణ్ అభిమానం. ఆయన దిలీప్ అన్న పలకలు కట్టించాడు. ఫోన్ చేసి దిలీప్ అన్న మునిబాబు అన్న పిలిచాడు అనేసి వేసుకున్నాను. ఓకే బ్రో అంటే ఇప్పుడు పిఎస్పీకి పలక కట్టి ఫోన్ చేస్తామంటే మాత్రం ఎంత దూరం వేస్తారా బ్రో మీ ఎద్దుని? ఎంత దూరమైనా వేస్తాము, కానీ మనకి అందరూ ఉంటే ఏళ్ళని వేస్తాం బ్రో. అంటే అందరిని అడగతా. అంటే వేసే ముందు అందరిని అడిగి మీకు అనుకూలంగా ఉంటేనే వేస్తారు. అందరు పిఎస్పీకి పలకంటే ఎంత దూరం వేస్తారు బ్రో? అవును బ్రో. ఓకే బ్రో అంటే ఇప్పుడు చాలా ఊర్లు వేశారు కదా, మీకు ఎవరైనా వచ్చి ఇప్పుడు మా విధంగా మా ఎద్దుని ఇచ్చేస్తారా అని అడిగారు బ్రో? అంటే ఏమైనా రేటు కానీ? అంటే వచ్చి అడిగినారు, కానీ మేమే ఇవ్వాలని అనుకోలేదు బ్రో. బ్రో అంటే మన చుట్టుపక్కల వాళ్ళు వచ్చారా లేకపోతే వేరే స్టేట్ వాళ్ళు, తమిళనాడు కర్ణాటక వచ్చా బ్రో? బయట వాళ్ళు కానీ వచ్చారు, మన పక్క వాళ్ళు వచ్చారు. కానీ ఎవరికి ఇవ్వకూడదు, ఇంటికాడ పెట్టుకోవాలి అనేసి మా మామ చెప్పాడు. ఇంటికాడ ఉండిపోతుంది బ్రో. అంటే ఏమాత్రం ప్రైజ్ వచ్చింది బ్రో లాస్ట్? అవన్నీ చెప్పకూడదు, చెప్పుకుంటే బాగుందో. అడిగినారు మంచి రేటుకే, కానీ నాకైతే ఇచ్చేయాలని బుద్ధి ఉండింది, కానీ మా మామ అమ్మకూడదు అటన్నాడు. మళ్ళా నేను దానికాడికి దారాలు ఏం చెప్పలేదు బ్రో. ఎవరు అడిగినా లేదు అని చెప్పేస్తా. అంటే ఇంకా ఫ్యూచర్ లో వచ్చినా సరే ఎలక్షన్ అయితే మీ ఇంటికాడ ఉండిపోతుంది లాస్ట్ వరకు. అంటే ఎవరికి అమ్మరా బ్రో? లేదు బ్రో, అమ్మేది క్వశ్చన్ అయితే లేదు. ఎప్పుడు ఇంటికాడే బ్రో.
అంటే ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే చాలా మంది పీపుల్ కడుతున్నారు, ఇంకేమైనా కడుతున్నారు బ్రో. అంటే ఆ సైడ్ కర్ణాటక సైడ్ పలకలు కడుతున్నారు. అంటే మీరు నెక్స్ట్ ఇయర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ టైప్ పలకలు ఏమన్నా? అనుకున్నాము కానీ వీళ్ళని ఈసారి అనుకున్నాము కానీ ఏమో కట్టాలి, ఈసారి కట్టలా, ఇంకోసారికి వస్తే పక్కా వస్తాం బ్రో. ఓకే, ఇప్పుడు లాస్ట్ ఒక 3 ఊర్లలో చూసుకుంటే మాత్రము సింగిల్ గా వేసేవారు. ఇక్కడ ప్రెసెంట్ ఏమంటే వేరే బుల్తో పాటు వేస్తారు, కలిపి ఒకేసారి వేస్తున్నారు. దానికి ఏం రీజన్ బ్రో? ఏం లేదు బ్రో, అన్న అనేసి వేస్తాను. అన్న ఇద్దరం ఏదైనా మంచి ఒకే పలక కట్టాలి, వేయాలి జతగా అనుకుంటే వేస్తాం బ్రో. అంటే మీరు అన్న ఇద్దరు ఒకే పలక కడితే మాత్రం రెండు ఒకేసారి వేస్తారు, అంటే సింగిల్ గా వెళ్తారు బ్రో? అవును బ్రో, అన్న ఇద్దరం వదలాలి, ఒకే పలకలు కట్టాలి, వదలడం రా అని అంటే వేస్తాం బ్రో. అంటే ప్రెసెంట్ చూసుకుంటే చిత్తూరు జిల్లాలో అన్ని ఊర్లలో వేస్తున్నారు. బట్ చాలా మంది అంటే ఇప్పుడు మన పక్క వాళ్ళే అటు పక్క వెళ్ళి అంటే వేరే స్టేట్ కి తమిళనాడుకి కానీ వెళ్ళేసి అక్కడ వదులుతున్నారు. రోలెక్స్ నెక్స్ట్ ఇయర్ లో తమిళనాడులో కానీ కర్ణాటక కానీ చూడొచ్చా బ్రో? చూడొచ్చు బ్రో, చూడొచ్చు. ఇంకోసారికి పక్క వేస్తాం కాదు, వేస్తాము. ఇంకోసారికి అయితే మన పక్క ఏమో ఎక్కువ కర్ణాటకకి వేసేది అయితే పక్క బ్రో. అంటే కర్ణాటకలో వేరే కడతారు బ్రో. కర్ణాటక అంటే స్పీడ్ రేస్ ఉంటాయి, వేరేగా వేస్తారు, పీపుల్ కడతారు. బట్ మన పక్క ఏమంటే నార్మల్ గా ఇది కడతారు, గుర్తు చేసింది. మీరు అటు పక్క మన స్టైల్ వేస్తారా లేకపోతే వాష్ ఫాలో అవుతారా బ్రో? అంటే 2 స్టైల్ ఉన్నాయి కానీ 2 స్టైల్ ట్రైనింగ్ చేసి ఇక్కడ అక్కడ వేస్తాం బ్రో. అంటే అక్కడ మన స్టైల్ పరిచయం చేస్తారా బ్రో? చేయాలనుకున్నాము కానీ చేస్తాం కూడా. అంటే నెక్స్ట్ ఇయర్ అయితే రోలెక్స్ కంపల్సరీ కర్ణాటక అయితే చూడొచ్చు బ్రో. ఎవరైనా సరే చాలా మంది ఇంటికాడ ఉండరు. బట్ మీ ఎద్దుని ఇంటికాడ దగ్గరగా చూసుకుని దాన్ని మేపేది కానీ అంటే సొప్ప కోసుకొచ్చి పెట్టేది కానీ ఎవరు బ్రో? బ్రో మామూలుగా అయితే మా మామ ఇద్దరే ఉండేది, మా అవ్వ ఒకటి ఉన్నది. మా అవ్వ ఎక్కువ మేపేది కానీ ఎద్దుని. కానీ మేమంతా లేవు, యాడికైనా పోవాలంటే ఒక అబ్బాయి ఉన్నాడు బ్రో. అబ్బాయి నేమ్ ఏంటి బ్రో? శివారెడ్డి. ఎప్పుడు కానీ ఒరే ఈడికి వచ్చి ఎద్దు కడుగు పో అంటే ఏ రోజు కాదన్నాడు. వస్తాడు, ఎద్దుని మేపుతాడు. పవన్ అనేసి ఉన్నాడు, ఆ అబ్బాయి కానీ హెల్ప్ చేస్తాడు బాగా. అంటే మీకు ఎవరు ఇంటికాడ లేకపోయినా సరే అబ్బాయికి చెప్తే చాలు, వచ్చి మొత్తం ఎద్దుకి ఏం కావాలో చూసుకొని మేపేసి మళ్ళీ ఇంటికి వెళ్తారు బ్రో? అవును బ్రో, ఇంటికి కానీ పోతాడో పాడైతే తెలియదు కానీ ఎద్దు కాడ ఎవరో ఒకరు ఉండాలి. కానీ మేము లేకపోయినా అబ్బాయి శివారెడ్డి అనే అబ్బాయి ఎప్పుడు ఏడే ఉండి మేత వేసి ఇంటికాడే కానీ మన ఇంటికాడే ఉంటాడు. ఓ ఇంటికి కానీ అంతగా ఉండడు, మన ఇంటికాడ ఉండేది బ్రో. అంటే మీరు ఎవరు లేకపోతే ఆ అబ్బాయిని చూసి మీరు వచ్చేంత వరకు తిరిగి మీరు బయటికి వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు ఆ అబ్బాయిని చూసుకుంటారు. ఇద్దరు చెప్పారు కదా పవన్ శివ అనేసి, పదిలో చూసుకుంటారు. అవును బ్రో, శివారెడ్డి ఎక్కువ చూసుకునేది. శివారెడ్డి కానీ లేడంటే పవన్ ఫోన్ చేస్తే ఆ అబ్బాయి వస్తాడు బ్రో. ఓకే బ్రో, ఇప్పుడు నార్మల్ గా ఫెస్టివల్ అంటే పలక్ గానీ డెకరేషన్ గానీ ఎద్దుకు గానీ అంటే హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు కదా. అంటే మీరు నైట్ కూర్చొని మొత్తం హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు బ్రో? ఉన్నారు బ్రో, ఒక 5 మంది ఉన్నారు. చింటి, గుణ, సుమన్ అనేసి ఒక అబ్బాయి ఉన్నాడు. ఎప్పుడు చూసినా అబ్బాయి డెకరేషన్ చేసేది సుమన్ అనే అబ్బాయి. వీళ్ళు ఒక 5 మంది ఉన్నారు బ్రో, ఇంకా ఉన్నారు. అందరి పేరు చెప్పలేం కదా. అంటే మెయిన్ ఏమంటే సుమన్ అంటే పలక్కి మెయిన్ డెకరేషన్ చేసేదంటే ఆ అబ్బాయి అండి బ్రో. మెయిన్ డెకరేషన్ ప్రతి ఒక్క ఊరికి చేయాలంటే సుమనే బ్రో. అంటే అబ్బాయి ఎంత బాగా చేస్తారా లేకపోతే మీకు రాదనేసి? అంటే నాకైతే రాదు, మనం ఎప్పుడు చేయలేదు. పిలిస్తే ఈ మాత్రం డెకరేషన్ చేయాలనేసి సుమను, చింటి, గుణ ఇంకా ఉన్నారు. అన్ని పేర్లు చెప్పలేం కదా. అందులో పక్కన కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు హెల్ప్ చేసేవాళ్ళు. వాళ్ళని ఒకసారి రోలెక్స్ అంటే ఏంటంటే తెలుసుకుందాము. ఇప్పుడు మీకు రోలెక్స్ అంటే ఎందుకు వస్తారు అంటే రీజన్ ఏమైనా ఉందా? అంటే రోలెక్స్ అంటే మీకున్న అభిమానం ఏంటి బ్రో? అభిమానం బ్రో, బాగా అంటే తెలుసు మా ఫ్రెండ్ది, బాగానే పోతుంది. అభిమానంతో వస్తాము. ప్లస్ సార్ కాలానికన్నా ఆడికైనా పిల్లలు కానీ చూసుకుంటా అంతా చేస్తాం బ్రో. లాస్ట్ కొన్న వరకు అభిమానంతో వస్తాము. లాస్ట్ పలగట్టే వీలేంత వరకు కానీ కరేజ్ వీలేంత వరకు అభిమానంతో ఉంటాం. అంటే మీరు పండుగ స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యేంత వరకు రోలెక్స్ అని ఉంటారు? రోలెక్స్ ఉంటాం బ్రో. రోలెక్స్ కానీ మా ఊరు ఎవరైనా సరే వెనకనే ఉంటాం. అంటే ఇప్పుడు ఎద్దు మీద అభిమానం, ఆ రూపాన్ని మీద ఉండే అభిమానంతోనే వస్తారు? అభిమానంతో వస్తాం బ్రో, ఫ్రెండ్షిప్ అది విధంగా వస్తాం. ఓకే బ్రో, మీరు బ్రో నాకు పండగ అంటే ఇష్టం కూడా లేదు, కానీ ఈ క్వాడ్ మీద రూపా మీద అభిమానంతో వస్తున్నాను బ్రో. ప్రతి పండగకి పోతాను. ఈ క్వాడ్ అంటే ఇష్టం బ్రో. అంటే మీరు ఇద్దరి మీద ఉండే ఒక ఎద్దుని గానీ ఆ మనిషిని గానీ అభిమానంతోనే మీరు పండగ కింద వస్తున్నారు. అండ్ నార్మల్ గా మీకు ఫెస్టివల్ అంటే కూడా ఇష్టం లేదు, బట్ ఈ ఎద్దు వల్ల ఫెస్టివల్ కి వస్తున్నారు? అవును బ్రో, ఈ ఎద్దు వల్లనే నేను ఇష్టపడి వస్తున్నాను బ్రో పండగకి. నార్మల్ గా అంటే నాకు ఫెస్టివల్ అంటే ఇంట్రెస్ట్ లేదు బ్రో. లాస్ట్ ఒక అబ్బాయి అడుగుదాం, రాసుకుంటే అభిమానం ఏంటి బ్రో? అభిమానం అంటే అది నాకు చాలా ఇష్టం. దాని కలర్ గానీ, అది ఉండే గోపురం గానీ, అది ఎగిరే కెపాసిటీ గానీ, దాని యొక్క అగ్రెసివ్ నాకు బాగా నచ్చుతుంది. దట్స్ వై నేను దాని కోసం వస్తాను. ఓకే ఇప్పుడు నార్మల్ గా నేను కొన్ని ఫెస్టివల్ చూసాను. ఇప్పుడు దాన్ని అన్నిక్కడ వదిలే ముందు ఒకసారి ఎగరుతుంది. అంటే దానికి అలవాటు ఏదో మీరు అలవాటు చేశారా బ్రో? అది వాండర్ని అడగాలి. చెప్పండి బ్రో. మీకు నార్మల్ గా వదిలే ముందు అలికాడ ఎద్దు నేరుగా వదులుతారు కొంతమంది. మీరేమంటే ఒకసారి ముందుగా లేపు వదులుతారు.
దానికంటే ఎద్దు అలవాటు లేకపోతే మీరు అలవాటు చేస్తారా బ్రో? యుద్ధ అలవాటే బ్రో. మా అలవాటు అయితే ఏం లేదు, యుద్ధ అలవాటే. అల్లు చూపించినామంటే అదే ఫస్ట్ ఎగిరితేనే పండగ పోతుంది, ఎగరకుండా అయితే పోదు బ్రో. అంటే నార్మల్ గా దాని అలవాటే. ఇప్పుడు అలికార్ అంటే ఎగిరేసి ఒక గుర్తింపు కోసం అదే తెచ్చుకుందా బ్రో? అవును బ్రో. ఇందాకంటే కొంతమంది పేర్లు చెప్పారు ఫస్ట్ క్లాస్ ఇప్పుడు ఎవరంటే, ఇంకా కొంతమంది ఎవరైనా ఉన్నారా బ్రో? ఉన్నారు బ్రో. వాళ్ళ నేమ్స్ బ్రో? మలయపల్లి, వేణు, చందు ఉన్నారు బ్రో. ఓన్లీ అంతా హెల్ప్ చేసేది, కానీ ఏదైనా కావాలా ఇది లేదా అంటే గానీ ఓన్లీ బ్రో అంతా చేసేది. బర్త్డేకి కానీ ముందుసారి ఈసారి ఓన్లీ అంతా ఖర్చు పెట్టింది. ఈసారి ముందుసారి అంటే వాళ్ళు ఇదే ఖర్చు పెట్టారు కేక్ కి, ఈసారి అంటే అంతా యూత్ మొత్తం కలిసి చేసినారు బ్రో ఓన్లీ. అంటే ఇప్పుడు నార్మల్ గా దీనికి బర్త్డే చేయాలని ఆలోచన అవుతుంది బ్రో? ఆలోచన అంటే అంతా చేయాలి, మనం ఇద్దరు పట్టుకొచ్చాం కదా, బర్త్డే చేద్దాము అని అంతా చెప్పినారు అనేసి చేస్తున్నాం బ్రో. అంటే అంత గ్రాండ్ గా చేయడానికి హెల్ప్ చేసింది మెయిన్ ఫైనాన్షియల్ గా కానీ మీ ఫ్రెండ్స్ లో కానీ ఎవరు బ్రో? ఫైనల్స్ అంటే ఎవరు లేదు. ఫస్ట్ లాస్ట్ వీక్ అయితే మలైపల్లి అంతా చేసింది అయితే, ఈసారి అంతా యూత్ మొత్తం అంటే రోలెక్స్ యూత్ మొత్తం కలిసి చేశారు బ్రో. అంటే ఈసారి ఆల్రెడీ రీల్ లో చూసాము, చాలా గ్రాండ్ గా చేస్తారు. నెక్స్ట్ ఇయర్ కూడా చేస్తారా బ్రో ఇలానే? పక్కా బ్రో. అంటే నెక్స్ట్ ఇయర్ ప్లానింగ్ ఏమైనా చెప్తారా? ప్లానింగ్ ఉన్నది, కానీ చెప్పి చేసేది వేరు కదా, చెప్పకుండా చేసేది వేరు, చెప్పి చేసేది వేరు కదా. ఇంకోసారికి బలంగా చేస్తుంది బ్రో. ఓకే బ్రో, అయితే నెక్స్ట్ ఇయర్ కూడా రోలెక్స్ బర్త్డే అయితే గ్రాండ్ గా చూడొచ్చు బ్రో. పక్కా బ్రో. ఓకే బ్రో, ఈరోజు అయితే రోలెక్స్ ఇంటర్వ్యూ చేసాము. నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ. లోకీ ఫర్ జల్లికట్టు పేజ్ ని ఫాలో చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ బ్రో.